లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి ట్రెడిషనల్ ఫుడ్. ఈరోజు స్పెషల్ పెళ్ళిళ్ళ సాంబార్ రెసిపీ. భోజనాలలో వడ్డించే ఈ సాంబార్ రుచే వేరు, అవును కదా? గుమగుమాయిస్తూ భలే ఉంటుంది ఈ సాంబార్. అలాంటి కమ్మని సాంబార్ కొన్ని పద్ధతులు కొలతలతో అవి తూచ తప్పకుండా పాటిస్తే డెఫినెట్గా 100% పెళ్ళిలో వడ్డించే సాంబార్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇంట్లో పండగలాగే అనిపిస్తుంది. లెట్స్ స్టార్ట్. ఫస్ట్గా నానబెట్టుకున్న కందిపప్పు 1 గంట నానాలండి. ఇవన్నీ ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకుందాం. చిన్న గ్లాస్తో అయితే 2 గ్లాసులు తీసుకున్నాను. పెసరపప్పు 1/2 గ్లాస్ తీసుకున్నాను. ఇవి కూడా గంట సేపు నానబెట్టుకోవాలి. ఇవన్నీ ఒక కుక్కర్లో గిన్నెలోకి తీసుకున్నాక పసుపు యాడ్ చేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, చిటికెడు అంటే చిటికెడు పసుపు. 2 గ్లాసుల నీళ్ళు. అప్పుడే పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి 3-4 కోతలు వస్తే సరిపోతుంది. సో ఉడికిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఇలా మూత తీసుకొని పప్పు గుత్తితో ఎనుపుకున్నామంటే చూసారు కదా, ఇంత మెత్తగా ఉండాలి పప్పు అయితే. అప్పుడే సాంబార్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ట్రై చేయండి, దాని రుచి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక గిన్నె తీసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు ఐడియా ఉన్నాయి కదా, సో 2 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు మనం పక్కన పడేస్తాం కానీ దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక సాంబార్ ఉల్లిగడ్డలండి. ఇవి కొంచెం చిన్న సైజులో ఉంటాయి, మన ఉల్లిగడ్డలాగే ఉంటాయి, కాకుంటే కొంచెం చిన్న సైజు ఉంటాయి అంతే. ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి. ఒక 60% వేగిన తర్వాత మన దగ్గరలో ఏవైతే కూరగాయలు ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అయితే బీరకాయ, పచ్చిమిరపకాయలు, బీన్స్ ఉంటే బీన్స్ యాడ్ చేశాను. మెయిన్ మునక్కాయ లేనిది సాంబార్ అవ్వదు కదా, ముల్లంగి, క్యారెట్, ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చండి. అంటే అన్నీ కాదు, ఒక 6 అయితే సరిపోతుంది. టమాటా. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు ప్రతి దాంట్లో, అందుకే మనం ఉల్లిగడ్డ వాడతాం. అన్నీ తొందరగా ఉడకడానికి ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చిటికెడు అంటే చిటికెడు పసుపు వేసి ఒకసారి అంతా బాగా కలితిప్పుకోవాలి. నేనైతే కల్లుప్పే వాడుతున్నానండి. మూత పెట్టి ఒక 70% ఉడికిన తర్వాత చూసారు కదా, ముక్క గుచ్చితే ఉడికింది అనుకుంటే ఒక 70% ఉడికినట్టండి. అలా నలిపితే ఉడికింది కదా. సో ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం. ఆ చింతపండు రసాన్ని తీసుకుందాం. ఇప్పుడు సాంబార్లో ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోతేనే సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది. సాంబార్కి తమిళనాడు ఫేమస్ అంటారు కానీ కాదండి, మన ఆంధ్రానే ఫేమస్. మన ఆంధ్ర వాళ్ళు చేసే ఫుడ్ చాలా రుచిగా ఉంటుంది. సో ఇలా అంతా చింతపండు రసాన్ని తీసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. మనం వెనుపుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు అంతా కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం అంటే కొంచెం ధనియాల పొడి తీసుకుంటున్నానండి, ఎక్కువ కాదు, కొంచెం క్వాంటిటీ. కొంచెం కారం తీసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇది వచ్చేసి సాంబార్ పొడి అండి, ఇది హోమ్మేడ్ సాంబార్ పొడే. సాంబార్ పొడి ఎలా చేసుకోవాలి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ సాంబార్ పొడి ప్రిపరేషన్ చేస్తానండి. సాంబార్ ఇలా ఉన్న టైంలో కొంచెం ఇంగువ యాడ్ చేద్దాం. ఇంగువ స్మెల్, ఫ్లేవర్, టేస్ట్కైనా చాలా బాగుంటుంది.
మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా బాగా తెరిలితేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా తెరలాలి. ఆ ఇంగువ ఫ్లేవరు, ఆ స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా బాగా తెరులుతున్న టైంలోనే కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. చిక్కటి సాంబార్ రెడీ అయిపోయాయి. అన్నంలో ఒక్కొక్క ముద్ద తింటుంటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఏమేమి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.